ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వారియర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం ఈ యొక్క తెలంగాణ భూములని అన్యక్రాంతమవుతున్నటువంటి తరుణంలో ఈ తెలంగాణ భూములని కాపాడుకునే దిశగా ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ సాధించిన తర్వాత గతంలో రాచరిక వ్యవస్థ ఉండేది. అంటే మనకు దేశానికి స్వతంత్రం రాకముందు రాజులు పరిపాలించేవాళ్ళు, రాచరిక వ్యవస్థ ఉండేది. ఆ రాచరిక వ్యవస్థలో ముఖ్యంగా పోరాటాలు జరిగేటటువంటి పోరాటం దేని మీద అంటే రాజ్యాల మీద దాడి. ఆ దాడిలో భాగంగా ముఖ్య ప్రధానమైన అంశం ఏంటంటే భూములు, కోటాలు, ఆస్తి, అంతస్తు, ధనము, నిధులు ఇవన్నీ ఆక్రమించుకోవడానికి రాచరిక వ్యవస్థలో దాడులు జరిగేది. ఆ రాచరిక వ్యవస్థ సామ్రాజ్యాలన్నీ అంటే అన్యక్రాంతం అయినప్పుడు తర్వాత ప్రజాస్వామ్యంలో మన భారతదేశ స్వతంత్రంలో మనం స్వతంత్రం పోరాటం కొరకు భాగస్వామ్యం అయి మనం స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగ వ్యవస్థ ఉంది. ఆ రాజ్యాంగ వ్యవస్థలో చట్టాలు, న్యాయాలు, నిబంధనలు, నీతి, న్యాయస్థానాలు, శాసనసభలు, పార్లమెంట్ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, అనేక వ్యవస్థలతో నిర్మాణమైనటువంటి యొక్క ప్రజాస్వామ్యంలో ఈ యొక్క రాచరిక వ్యవస్థ అంతమొందిన తర్వాత మన ప్రజాస్వామ్యం అనేది ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఈ ప్రకృతి, ఈ విశ్వం ఇది ఎవరి సొత్తు కాదు. ఇది భగవంతుడిచ్చిన వరం. ముఖ్యంగా ఈ యొక్క విశ్వాన్ని నిర్మించినటువంటి భగవంతుడు మనకు 5 పంచభూతాలు మనకు ఇచ్చి ఈ సృష్టి నిర్మాణం జరిగింది. ఆ పంచభూతాలనే మనం ఇంగ్లీష్లో 5 ఎలిమెంట్స్ అంటాం. ఆ 5 ఎలిమెంట్స్, ఆ పంచభూతాలు ముఖ్యంగా ప్రధానంగా గాలి, నీరు, భూమి, ఆకాశము, అగ్ని. ఈ పంచభూతాలు మన మానవాళికి, అనంతకోటి విశ్వానికి, అన్ని జీవులకు ఉపయోగపడేటువంటి యొక్క పంచభూతాలు. ప్రధానంగా నేను ఇక్కడ నుంచి మిత్రులకు నేను అడగాలనుకుంటున్నాను. గాలి ఎవరి సొత్తు? గాలి ఎవరి సొత్తు? గాలి ఎవరి సొత్తు? ప్రాణవాయువు ఇది అందరి సొత్తు. నీరు ఎవరి సొత్తు? అందరి సొత్తు. అగ్ని ఎవరి సొత్తు? అందరి సొత్తు. ఆకాశము ఎవరి సొత్తు? అందరి సొత్తు. మరి అన్ని సొత్తులు యావత్తు మానవాళికి, జీవకోటికి ఉపయోగపడేటప్పుడు ఈ భూమి కొందరి సొత్తు ఎట్లయింది? ఈ భూమి కొందరి సొత్తు ఎట్లయింది అనేది ప్రధానమైన అంశం. ఈ ప్రజాస్వామ్యంలో రాచరిక వ్యవస్థ అంతమొందిన తర్వాత కూడా ఈ ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా కొందరి చేతుల్లోనే ఈ భూమి హస్తగతం చేసుకున్నారు. మరి చట్టము, మన రాజ్యాంగంలో ఎన్నో మార్పులు చేసుకున్నప్పటికీ కూడా భూమి అనేది కొందరి సొత్తు అవ్వకూడదు అని చెప్పేసి గత ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక సీలింగ్ యాక్ట్ తెచ్చినారు. కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు కొందరి సొత్తు అయింది. అట్లా ఉండకూడదు, దున్నేవాడిది భూమి అని చెప్పి అందులో ఒక సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ఒకటి, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఒకటి,
అర్బన్లో ఉండే వ్యక్తులకు ఎంత ఉండాలి స్థలము, వ్యవసాయం చేసుకోవడానికి ఒక వ్యక్తికి ఎంత ఉండాలి స్థలము అనేది ఒక సీలింగ్ అనేది 1975లో ఈ చట్టం రావడం జరిగింది. అది అమలైంది 1977లో. అప్పుడు కేవలం అగ్రికల్చర్ ల్యాండ్ 54 ఎకరాల కంటే మించకూడదు ఒక వ్యక్తికి, ఒక వ్యవసాయదారుడికి. అదే నగరంలో 1000 స్క్వేర్ మీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు నగరంలో. ఇల్లు కట్టుకోవటానికి, వ్యవసాయం చేయడానికి 54 ఎకరాలే ఉండాలి. మరి ఆ సీలింగు ఎంతవరకు వర్తిస్తూ ఉన్నది ఈ యొక్క పెత్తందారులకు, భూబకాసురులకు, ఈ రాతులను మింగే రౌడీలకు, కొండలు మింగే కొండ చిలువలకు? ఈ యాక్ట్ వర్తించేదా వాళ్ళకు? ఈ యొక్క భూములను మింగే బకాసురులు, కొండలు మింగే అనకొండలు, రాళ్ళని మింగే రౌడీలు, ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, మెడికల్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, చెరువుల మాఫియా, ఇట్లాంటి అనేక మాఫియాలు వాళ్ళ యొక్క కమ్మత హస్తాలలో ఇరుక్కున్నటువంటి యొక్క ఈ తెలంగాణ ఆస్తులని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కొన్ని లక్షల ఎకరాలు ప్రభుత్వం భూమి ఉంది, 1 కోటి ఎకరాల మాగాణి పంటకు నీళ్ళు ఇస్తున్నటువంటి తరుణంలో దానికి 1 కోటి ఎకరాలు పట్టాదారులకు ఉన్నప్పటికీ కొన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ స్థలం ఉండే. ఆ ప్రభుత్వ స్థలాలు ఎక్కడ అన్యక్రాంతమవుతా ఉన్నాయి? ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వంలో అనేక రంగారెడ్డి జిల్లాలోనే మరి గౌరవనీయులు మంత్రివర్యులు రెవెన్యూ మంత్రి గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ నా దగ్గర పేపర్ కటింగ్ కూడా ఉంది. అది కేవలం రంగారెడ్డి జిల్లాలోనే 15,000 ఎకరాలు గత ప్రభుత్వం అన్యక్రాంతం చేసింది అని చెప్పేసి రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అట్లా అనేక జిల్లాలలో కూడా ఇలాంటి ప్రభుత్వ స్థలాలు ధరణి అనే పేరుతో దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నిర్మాణం చేసి అందులో మూల పురుషుడైనటువంటి మాజీ సిఎస్ ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి అవకతవకలు ఇప్పుడున్న మంత్రివర్యులు ఆయన మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అట్లా ప్రభుత్వ అధికారులు ఎన్ని చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వ అధికారులు ఇప్పటికి కూడా వాళ్ళ మీద ఇలాంటి చర్యలు జరగలే. భూముల విషయంలో కానీ, చెరువుల విషయంలో కానీ, వైన్ విషయంలో కానీ, మినరల్ విషయంలో కానీ, మైన్స్ విషయంలో కానీ, చెరువుల విషయంలో కానీ, మెడికల్ విషయంలో కానీ, ఇట్లా అనేక ప్రకృతి ప్రసాదించినటువంటి యొక్క వనరుల్ని కొంతమంది దోచుకుంటున్నారు. ఆ దోచుకున్నటువంటి వ్యక్తుల్లో గత ప్రభుత్వంలో ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ఉన్నారు. దయచేసి మేము చెప్పేది ఏంటంటే, మనం పురాణాలు తీసుకుంటే 2 పోరాటాలు ప్రధానంగానే. ఒక పోరాటము రామాయణం చెప్పుకుంటాము. ఆ రామాయణంలో ప్రధాన అంశం ఏంటంటే, మనము ఇంగ్లీష్లో చెప్పుకుంటే సీతమ్మని అపహరించినాడు, తెలుగులో ఇంగ్లీష్లో చెప్పుకుంటే సీతమ్మని కిడ్నాప్ చేసిరండి. ఒక స్త్రీని కిడ్నాప్ చేయడం వల్ల రామాయణం జరిగింది. పాండవుల యొక్క భూములని, సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నటువంటి దుర్యోధనుడు దాన్ని ల్యాండ్ గ్రాబింగ్ అంటాము. మహాభారతం ఏం చెప్పిందంటే ల్యాండ్ గ్రాబింగ్ అని, రామాయణం ఏం చెప్పిందంటే కిడ్నాప్ అని. ఈ 2 ప్రధాన అంశాలు కూడా మన పూర్వంలో ఈ పురాణాల్లో ముఖ్య ప్రధానమైనటువంటి ఘట్టాలు ఇవి. ఒకటి, మన జీవితంలో ప్రధానమైనటువంటి సారాంశం ఏం తీసుకుంటామంటే, మన జీవన ఉపాధి కొరకు, జీవన సన్మార్గం కొరకు ఈ శాస్త్రీయంగా ఏది తీసుకుంటామంటే ఒక రామాయణాన్ని, ఒక మహాభారతాన్ని తీసుకుంటాం. ఆ రామాయణంలో ఏం చెప్తుందంటే ఒక సీతమ్మని కిడ్నాప్ చేయటము, మహాభారతంలో ఏం చెప్తుంటే భూమి కబ్జా చేయటం. అంటే దుర్యోధనుడు పాండవుల భూమిని కబ్జా చేయటం వల్ల మహా కురుక్షేత్రం జరిగింది. భూపోరాటం మీద మహా కురుక్షేత్రం. అంత పెద్దటి కురుక్షేత్రం జరిగినటువంటి తరుణంలో ఈ భారతదేశంలో అంత జరిగిన తర్వాత కూడా ఈ రోజు కూడా కొంతమంది చేతిలోనే
ఈ భూబకాసుల చేతిలోనే ఈ భూమి వాళ్ళ చేతిలో అయిపోతుంది. ఈ పంచభూతాల్లో అన్ని 4 పంచభూతాలు కూడా అందరికి ఉపయోగపడతా ఉన్నాయి, కానీ ఈ భూమి కొందరికే ఉపయోగపడతా ఉంది. ఇది ఎంతవరకు సబబు? ఇది ఎంతవరకు న్యాయం? ఇది మా యొక్క ఈ పోరాటంలో ఇది సన్ ఆఫ్ సాయిల్, ధర్తీ పుత్ర, భూమి పుత్రుడు అనే ఒక నినాదంతో ఈ యొక్క మన ఆస్తులను కాపాడుకోవాలనే ఆలోచనతో ఒక అంశాన్ని మీ ప్రెస్ మీడియా ద్వారా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమైన ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వం ఒక హైడ్రా అనేది ఒక సంస్థ నిర్మాణం చేసి చెరువులను కాపాడుతూ ఉన్నారు, పార్కులను కాపాడుతూ ఉన్నారు, భూములను కాపాడుతూ ఉన్నారు. ప్రభుత్వ భూములని చాలా గొప్ప కార్యక్రమమే, ప్రజలకు ఉపయోగపడేది, ప్రకృతికి ఉపయోగపడేది. ఎలాంటి ప్రకృతి నుంచి ఎలాంటి విధ్వంసాలు గురి కాకుండా ఈ యొక్క హైడ్రా నిర్మాణం చేయడం జరిగింది. గత ప్రభుత్వాలు కాకతీయ సామ్రాజ్యంలో కానీ నిజాం పరిపాలనలో కానీ మన సిటీకి లేక్ సిటీ అనే ఒక పేరు ఉండేది, చెరువుల నగరం అని చెప్పేసి. ఈ యొక్క భారతదేశంలోనే ఒక గొప్ప మహానగరంగా హైదరాబాద్ని లేక్ సిటీ అనేది ఉండేది. ఆ లేక్ సిటీ భాగంగా గొలుసుకట్టు చెరువుల్లో ఈ యొక్క అద్భుతమైనటువంటి వాతావరణం హైదరాబాద్లో ఉండేది. ఈజ్ ద ప్యారడైజ్ ఆఫ్ వరల్డ్ అనేవాళ్ళు హైదరాబాద్ని. అయితే ప్రధానమైన అంశం ఏంటంటే, అంటే కేవలం మా సొంత విషయం కాకుండా ప్రజల సమస్యలు చెబుతూ, నేను కూడా ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేని. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్లో నేను మాజీ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ చైర్మన్గా పనిచేసినాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ఒక తెలంగాణ ఉద్యమకారుడికే ఇలాంటి అన్యాయం జరుగుతూ ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత. ఇది చాలా బాధాకరము. కాబట్టి మేడ్చల్ మల్కాజ్గిరి అనే జిల్లాలో కండ్లకోయ అనే ఒక గ్రామంలో అక్కడ శాంతా శ్రీరామ్ అనే ఒక బిల్డరు, అతని ద్వారా 1999లో ఒక లేఅవుట్ నిర్మాణం జరిగింది. ఆ లేఅవుట్ పేరే స్ప్రింగ్ ఫీల్డ్ లేఅవుట్. ఆ స్ప్రింగ్ ఫీల్డ్ లేఅవుట్లో ఊడా అప్రూవ్డ్ అని చెప్పేసి మాకు ఈ లేఅవుట్ చూపించడం జరిగింది. ఊడా అని దీని మీద పేరు రాసి స్ప్రింగ్ ఫీల్డ్ శాంతా శ్రీరామ్ బిల్డరు స్ప్రింగ్ ఫీల్డ్ లేఅవుట్ ఇది. దీంట్లో ఊడా ప్రకారంగా 100 ఫీట్ల రోడ్డు చూపించినారు, 40 ఫీట్ల రోడ్డు చూపించినారు, కానీ ఊడా అప్రూవల్ కాలేదు. ఊడా అప్రూవల్ అని చెప్పేసి అనేక మంది సామాన్యులు ఈ ప్లాట్లు కొనుగోలు చేయడం జరిగింది. 261 ప్లాట్లు, సుమారుగా 20 ఎకరాల స్థలాన్ని లేఅవుట్ చేయడం జరిగింది. ఇల్లీగల్ లేఅవుట్. ఈ లేఅవుట్లో ఎంతోమంది ప్లాట్లు కొనడం జరిగింది. కొన్న తర్వాత ఇది 22 లేఅవుట్, ఫస్ట్ ఫీజు కట్టాను, రెండో ఫీజు కట్టి అప్రూవల్ చేసుకొస్తా అని చెప్పేసి 1999లో చెప్పడం జరిగింది. నేను దీంట్లో 2 ప్లాట్లు కొనడం జరిగింది. ప్లాట్ నెంబర్ 39 311 గజాలు, ఒకటి ప్లాట్ నెంబర్ 152 211 గజాలు. దీంట్లో ఈ లేఅవుట్లో నేను కొనడం జరిగింది. ఇట్లా చాలామంది కూడా కొన్నారు. కొన్న తర్వాత ఇక్కడ జరిగింది ఏంటంటే, పక్కన ఒక సిఎంఆర్ కాలేజ్ అనేది ఉంది. ఆ సిఎంఆర్ కాలేజీలో ఉన్నటువంటి ఎండి గారు గోపాల్ రెడ్డి గారు ఈ యొక్క స్థలం మీద కన్నుబడి ఇప్పుడు 1999లో నిర్మాణమైనటువంటి ఈ లేఅవుట్లో అప్పుడు కొంచెం అడవిలాగానే ఉండే, అంటే సుమారుగా 25 సంవత్సరాల క్రితం కొన్నారు. చాలామంది కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు, అక్కడ వెళ్ళి ఇల్లు నిర్మాణం చేసుకోలేదు. కాబట్టి అది అదునుగా తీసుకొని ఈ సిఎంఆర్ కాలేజ్ వాళ్ళు ఆ ప్లాట్లని మెల్లిమెల్లిగా ఆక్రమణ చేయడం మొదలుపెట్టిన తర్వాత అరే మా ప్లాట్లు ఏవి అని చూసుకునేటప్పటికీ అక్కడ ఎట్లాంటి స్టోన్స్ లేవు, లేఅవుట్ స్టోన్స్ లేవు. అవన్నీ మళ్ళీ శాంతా శ్రీరామ్ దగ్గరికి వెళ్ళి అడిగితే, అన్న ఏం లేదు, మళ్ళీ రీలేఅవుట్ చేద్దాము అని చెప్పేసి మళ్ళీ రీలేఅవుట్ అని చెప్పేసి మళ్ళీ రీస్టోన్లు చెప్పించి అసలు ప్లాట్లే కనబడతలేవు. అక్కడ ఏమైనాయి అంటే ఈ సిఎంఆర్ కాలేజ్ వాళ్ళు కబ్జా చేయటం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఎలాంటి కబ్జా చేయటం అంటే,
ప్లాట్లు ఉన్నాయి, ప్లాట్ల పక్కన రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లను ముందు కబ్జా చేయటం మొదలుపెట్టారు. ఆ రోడ్లు కబ్జా చేస్తే ఇక ప్లాట్లకు ఇట్లా ఎంటర్ అవుతాం మనము. ఆ రకంగా ఒక కాన్స్పిరసీ క్రియేట్ చేసి ఆయన 2018లో ఆయన మంత్రిగా ఉండే ఆ ప్లాట్ యజమానులు అందరూ కూడా పోయి కంప్లైంట్ చేసినారు. మున్సిపల్ కంప్లైంట్ చేసినారు, రెవెన్యూలో కంప్లైంట్ చేసినారు, పోలీస్ కంప్లైంట్ చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు. అసలు మంత్రి ఏదో మాట్లాడకుండా కాంప్రమైజ్ చేసుకోండి ఏదో చేసుకోండి అని చెప్పేసి అక్కడ ఉన్న ప్లాట్ ఓనర్ చెప్తే ఎంతోమంది కనీసం చాలా ప్లాట్లు కూడా ఆయనకే అమ్మడం జరిగింది. అందులో నేను కూడా ఒక ప్లాటు ఈ రకంగానే 152 ప్లాటు ఆయనకే అమ్మడం జరిగింది. మా ప్లాట్ పక్కన సుమారుగా 2000 గజాల పార్క్ ఉంటుంది. ఆ పార్క్లో ఒక ఆడిటోరియం కట్టుకున్నాడు సిఎంఆర్ కాలేజ్ యాజమాన్యం. దీంట్లో ఇది పెద్ద కుట్ర ఏంటంటే సుమారుగా ఈ లేఅవుట్కు 2 ఎకరాల పార్కులు ఉన్నాయి, 3 పార్కులు ఉన్నాయి ఈ లేఅవుట్లో. ఆ పార్కుల పక్కన ప్లాట్లు కొనేసి ఆ పార్కులను కబ్జా చేసే ఎత్తుగడ ఈ కుట్ర జరుగుతూ ఉంది. నేనేం చేశానంటే ఈ పార్కులని మెల్లిగా సిఎంఆర్ కాలేజీకు అమ్మేసిన ప్రయత్నం చేస్తున్నాడు శాంతా శ్రీరామ్. నేను దాన్ని పసిగట్టి వెంటనే సంబంధిత అధికారులకు మున్సిపల్ కార్పొరేషన్ గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అప్పుడు సైబరాబాద్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్కు. ఆ తర్వాత పోలీస్ కమిషనర్కు, డీజీపీ అందరికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా చర్యలు తీసుకోలే. వెంటనే నేను ప్రగతి భవన్, అంబేద్కర్ ప్రగతి భవన్ అనేది ఒకటి సీఎం గారి యొక్క చొరవ వల్ల ప్రజా దర్బార్ అనేది అంబేద్కర్ భవనంలో నిత్యం జరుగుతూ ఉంది. ఆ సమయంలో ప్రజాభవన్లోకి వెళ్ళేసి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ కాపీస్ కూడా నా దగ్గర ఉన్నాయి, మీ అందరికీ కూడా ఇస్తాను. అక్కడ ఇచ్చిన వెంటనే పోలీసులు స్పందించి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. గోపాల్ రెడ్డి వారి అబ్బాయి, సిఎంఆర్ కాలేజీ ఎండి వాళ్ళ అబ్బాయి అభినవ్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ ఇవ్వట్లే. ఎన్నిసార్లు తిరిగిన ఛార్జ్ షీట్ ఇవ్వట్లేదు. దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లోకి కంప్లైంట్ ఇచ్చినాము. గుండ్లపోచంపల్లి కమిషనర్ గారికి, డిప్యూటీ కమిషనర్ గారికి ఇస్తే ఆయన నోటీసులు ఇచ్చినారు. ఏది అక్కడ కబ్జాలు అయినటువంటి వాటికి నోటీసులు ఇచ్చి రిమూవ్ చేయడానికి నోటీసులు ఇచ్చినారు. ఆ నోటీసులు ఇచ్చిన తదనంతరంలో ఈ సిఎంఆర్ కాలేజ్ యాజమాన్యం గోపాల్ రెడ్డి గారు హైకోర్టు పోవడం జరిగింది. హైకోర్టులో కూడా అతనికి వ్యతిరేకంగా ఆర్డర్లు వచ్చినాయి. యాజ్ పర్ ద ప్రొసీజర్ యూ టేక్ ద డిసిషన్ అని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్కి అనుకూలంగా అక్కడ ఆర్డర్స్ వచ్చినాయి. అయినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు ముందుకు రావట్లేదు చర్యలు తీసుకోవడానికి, రిమూవ్ చేయడానికి. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ముందుకు వస్తలేరంటే ఆయన మాజీ మంత్రివర్యులు, ఇప్పుడున్న ఎమ్మెల్యే భయభ్రాంతులకు గురవుతున్నారు అధికారులు. హైడ్రాకి ఇవ్వడం జరిగింది. హైడ్రా వాళ్ళు కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి రంగనాథ్ సార్ చెప్పడం జరిగింది. చాలాసార్లు నేను తిరగడం జరిగింది. నేను ఏమంటున్నానంటే ప్రధానంగా ఏ శాంతా శ్రీరామ్ అయితే బిల్డర్ ఉన్నాడో, గతంలో ఎస్విఆర్ కన్స్ట్రక్షన్ అనేది మా మిత్రుడిది ఉండే, అతని దగ్గర 1000 రూపాయల నుంచి 1500 జీతగాడు శాంతా శ్రీరామ్ బిల్డర్. అది ఫతే మైదాన్ ఎల్బీ స్టేడియంలో ఆఫీస్ ఉండే నా మిత్రుడిది ఎస్విఆర్ కన్స్ట్రక్షన్స్ అని. అతని దగ్గర ఒక డ్రాఫ్ట్మెన్గా ఉండే శాంతా శ్రీరామ్. ఇది నర్సయ్య, ఈజ్ ఎండి శాంతా శ్రీరామ్ నర్సయ్య. అతను ఇప్పుడు ఈ 1000 కోట్లకి ఎట్లా ఎదిగిండు? ఇలాంటి భూ ఆక్రమణలే కదా అని చేసి మా ద్వారా, మీ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ భూముల నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, భూ బాధితులు ఎంతోమంది భూ కబ్జాదారుల నుంచి చర్యలు విడిపించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ కండ్లకోయ, స్ప్రింగ్ ఫీల్డ్, హెచ్ఎండిఏ ఫేక్ లేఅవుట్ కొన్నవాళ్ళు కూడా బయటకు వచ్చి ఇలాంటి కంప్లైంట్లు ఇస్తారని చెప్పేసి ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఎందుకు ముందుకు వస్తలేరని చెప్పేసి మీకు ఆలోచన రావచ్చు. ప్లాట్ ఓనర్స్ ఎందుకు వస్తలేరు ముందుకు, కంప్లైంట్ ఎందుకు ఇస్తలేరు అని అంటే, గతంలో సిఎంఆర్ కాలేజ్ యాజమాన్యం చామకూర్ల మల్లారెడ్డి గారు ఇంటి మీద సిబిఐ, ఈడీ రేడ్స్ అయినాయి.
రేట్స్ అయినప్పుడు ఆయన వాళ్ళ మీద ఏ రకంగా గూండాలతో దాడి పూనుకున్నాడో ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఇక్కడ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ల్యాప్టాప్లు పలగొట్టడం జరిగింది. ఏది ఈడీ వాళ్ళది, సిబిఐ వాళ్ళది. ఆ ల్యాప్టాప్లు పలగొట్టిన తర్వాత కూడా ఆయన మీద ఎలాంటి చర్యలు లేవు. కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ. అంత పెద్ద ఇన్సిడెంట్ చూసిన తర్వాత సామాన్య ప్రజానికానికి భయాందోళనకు గురైన అమ్మాయి అంత పెద్ద కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యవస్థలని ఎదుర్కొన్నాడు, బెదిరించినాడు, ల్యాప్టాప్లు వల్లగొట్టిండు. మేమిస్తే ఏం చర్యలు తీసుకుంటారు, మా ప్రాణాలకు ఏమైనా హాని ఉంటుందేమో ఆయన వ్యతిరేకంగా కంప్లైంట్ ఇస్తే అని చెప్పేసి భయభ్రాంతులకు గురై ఈ ప్లాట్ ఉండొచ్చు ముందు రావట్లే. ఇది ప్రధానమైన అంశం. ఆయన ఒక భయభ్రాంతులకు క్రియేట్ చేసి పెట్టిండు అక్కడ, ఒక సామాన్యుల ముందు రాకుండా. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్లాటు ఇద్దరికి అమ్ముతుంది. అది సేమ్ ప్లాట్ నంబరు ఇద్దరు ముగ్గురికి అమ్ముతా ఉన్నాడు శాంతా శ్రీరామ్ ఎండి నర్సయ్య గారు, నర్సయ్య గారు. అతని మీద ఏం చర్యలు లేవు. అంటే ఇద్దరు కొల్యూడ్ అయిపోయి ఇక్కడ సీఎంఆర్ యాజమాన్యం గోపాల్ రెడ్డి గారు అతని పేరు మీద లేదు, అతని కొడుకుల పేర్ల మీద అభినవ్ రెడ్డి, అనురాగ్ రెడ్డి అతని పేరు మీద అన్ని ప్లాట్స్. ఈ శాంతా శ్రీరాము ఈ రకంగా డబుల్ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పేర్ల మీద చేయిస్తాడు. కేవలం ముఖ్యంగా ఈరోజు చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఈ భూపకాశం నుంచి కాపాడవలసిన బాధ్యత మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారిపై ఉంది. దాంతోడు ఈ యొక్క తెలంగాణ సాధనలో భూమి, నీళ్లు, నిధులు వీటి కొరకు పోరాటం చేసినాం. అయినా కూడా ఈరోజు భూములు మన చేతుల్లో లేవు. సామాన్య ప్రజలకి మ్యాక్సిమం ఈ తెలంగాణ భూములు ఎవరు అంటే ఎస్సీలై, ఎస్టీలై, బీసీలై. ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీల భూములు రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ శాతం ఉంది. ఆ భూములను కూడా ఓ డెవలప్మెంట్ అనే పేరుతోని ఈ బిల్డర్లు ఎంత మోసం చేస్తూ ఉన్నారంటే భయంకరమైనటువంటి మోసం. వాళ్ళ చేతిలో ఒక్కసారి డెవలప్మెంట్ అని చెప్పేసి చేతిలోకి పోయేటప్పటికీ అసలు పట్టాదారులని ఎంత భయంకరంగా పీడిస్తున్నారంటే కబ్జాలకు వెళ్ళిపోయి వాళ్ళని దిక్కు దివాణం లేకుండా చేస్తున్నారు తెలంగాణ యొక్క పట్టాదారులని. ఆ బిల్డర్లు కూడా గొప్పవాళ్ళు, అన్ని ఉన్నతమైన వర్గాలు, ఉన్నత వర్ణాలు బిల్డర్స్ కూడా. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరు కూడా బిల్డర్స్ లేరు. ఆ బిల్డర్స్ కూడా తెలంగాణలో ఉన్నటువంటి పట్టాదారులని చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. మేము ఒక నినాదంతో ముందు పోవాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నాం. భూమిపుత్రుల పోరాటం అని చెప్పేసి, భూమిపుత్రుల సేన పోరాటం అని చెప్పేసి మేము ప్రారంభించడం. తెలంగాణ భూమిపుత్రుల సేన, తెలంగాణ భూమిపుత్రుల సేన అనేది ఒక వ్యవస్థ నిర్మాణం చేసి ఈ భూములను కాపాడటానికి, భూబాధితులని వాళ్ళకు అండగా ఉండాలని, వాళ్ళకు రక్షణగా ఉండాలని చెప్పేసి పోరాటం చేయడానికి నాతో పాటు చాలామంది ముందుకు వస్తూ ఉంటారు. వాళ్ళని అందరూ తీసుకొని ఈ యొక్క భూములను కాపాడే ప్రధాన అంశాన్ని, నీళ్ళను కాపాడే ప్రధాన అంశాన్ని, నీళ్లు, భూములు, మైన్, గుట్టలని, పెద్ద పెద్ద భూమి యొక్క నైసర్గిక స్వరూపమే చేంజ్ అయిపోతుంది. ఇట్ ఈస్ ద నేచర్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ది గ్లోబ్. ఇప్పుడు పెద్ద పెద్ద గుట్టలన్నీ ఆ గుట్ట తయారవ్వడానికి నేచర్కి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది ఒక గుట్ట తయారు కావాలంటే. ఆ గుట్టల్ని డిస్ట్రాయ్ చేసి కాంక్రీట్ జంగల్గా తయారు చేసి భూమిని అస్తవ్యస్తంగా తయారు చేస్తున్నారు. దానివల్లనే ఒక విపరీతమైనటువంటి ప్రకృతి భయంకరమైన భూకంపాలు జరగవచ్చు, ప్రకృతి వైపరీత్యాలు జరగవచ్చు. ఈ భూమి గురించి ఎవరు ఆలోచించట్లే. మనిషి ఎంత స్వార్థపరుడు అంటే ప్రకృతిని నాశనం చేసి తన స్వలాభం కొరకు 1,00,000 సంవత్సరాలు బతకడనే ఆలోచనతోని తన తరతరాల కొరకు ఒక ఆస్తి నిర్మాణం చేసుకుంటుంది, ఒక ప్రకృతిని నాశనం చేసి. కాబట్టి మీ అందరికి ప్రెస్ సోదరులకు తెలియజేదంటే నా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. పోలీస్ కంప్లైంట్స్, మున్సిపల్ కంప్లైంట్స్, నోటీసులు, హైడ్రా కంప్లైంట్స్ విత్ సర్వే రిపోర్ట్స్, డబుల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. మీ అందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. దయచేసి ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్ళేటట్టు, సామాన్య ప్రజలకు న్యాయం జరిగేటట్టు
ఒక మీడియా ద్వారా, ఓ సోషల్ మీడియా ద్వారా, ఒక డిజిటల్ మీడియా ద్వారా, ఒక ప్రింట్ మీడియా ద్వారా, ఒక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సామాన్య ప్రజానికి తెలియజేయటం అనేది జరుగుతుంది మీ ద్వారా. ఆ విషయంలో మీరు అందరు భాగస్వాములు అయినందుకు, ఈ ప్రకృతిని కాపాడటానికి, ఈ తెలంగాణ భూములు కాపాడటానికి మీ వంతు సహాయం కూడా మాకు చాలా అవసరం. ఇప్పుడు భారతదేశాన్ని నడపాలంటే 4 స్టేట్స్, 1 ఈజ్ లెజిస్లేటివ్, 1 ఈజ్ ద జ్యుడిషియరీ, 1 ఈజ్ ద ప్రింట్ మీడియా, 1 ఈజ్ ద అడ్మినిస్ట్రేషన్. ఈ 4 స్తంభాలు ఈ యొక్క పరిపాలన జరగాలంటే అందులో ప్రధానమైనది మీడియా. ఆ మీడియా ద్వారానే సామాన్య ప్రజానికి తెలియజేయడం జరుగుతుంది. ఆ మీడియా ద్వారానే సామాన్య ప్రజలకి న్యాయం జరుగుతుంది. మొత్తం ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలకు అందరికీ చెల్లడం జరుగుతుంది ప్రింట్ మీడియా రావటం వల్ల. దయచేసి మీరు అందరూ కూడా ఈ యొక్క సున్నితమైన అంశాన్ని సామాన్య ప్రజలకి, మన ప్రభుత్వ వ్యవస్థలకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. నా పేరు మెట్టు సూర్యప్రకాష్, తెలంగాణ యాక్టివిస్ట్. తెలంగాణలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి నేను టీఆర్ఎస్లో 2001 నుంచి 2014 వరకు కూడా పార్టీలో పనిచేయడం జరిగింది. నేను హైదరాబాద్ నగరం ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది, రాష్ట్ర కార్యదర్శిగా ప్రదానం చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా నాంపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. నేను 2006 నుంచి 2009 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వైస్ చైర్మన్గా చేయడం జరిగింది. అప్పుడు కేసీఆర్ గారు సెంట్రల్లో లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన యొక్క మంత్రివర్గంలో నేను వైస్ చైర్మన్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వైస్ చైర్మన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నేను తెలంగాణ కొరకు ఇంత పోరాటం చేసినటువంటి వ్యక్తికే నాకు అన్యాయం జరుగుతుందంటే సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఎట్లా ఉందో తెలంగాణ అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ప్రెస్ మీట్ ద్వారా. సామాన్యులు అధోగతి పాలు. నేను ఇంత పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత నాకే ఇంత అన్యాయం జరుగుతూ ఉంది. ఇట్లా ఎంతో మందికి అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి నేను హైడ్రా ద్వారా, ప్రభుత్వ వ్యవస్థల ద్వారా, మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే ఇలాంటి భూబకాసులని అంతం చేయాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను మీ ద్వారా. ఇందులో చాలామంది ఉన్నారు, ముందుకు రావడానికి భయపడతా ఉన్నారు, నా పక్కన కూర్చోవడానికి భయపడుతున్నారు బికాజ్ ఆఫ్ సిఎంఆర్ కాలేజ్. నేను ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తారేమో ఆ ధైర్యంతో నేను ముందుకు వచ్చిన కాబట్టి. వాళ్ళు ముందుకొచ్చి చెప్తే బాగుంటుంది, ఏమైనా సాక్షాధారాలతో వచ్చి చెప్తే బాగుంటుంది. ఇప్పుడు నేనే ఏ రకంగా అయితే మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నానో వాళ్ళు అట్లా మాట్లాడాలా, ఏది తెర వెనకాల మాట్లాడితే కాదు. మాతో సాక్షాధారాలతో మేము ముందు పెడతా ఉన్నాం. ఎవరితో కుమ్ముకైనారు, ఎవరికి అది అందుబాటులో ఉన్నాము, వాళ్ళు ముందుకొచ్చి చెప్పాలా, వెనకాల మాట్లాడడం కాదు. ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి, సాక్షాధారాలతో చెప్పమనండి, దానికి మేము జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఆధారం లేకుండా ఏం మాట్లాడలేము. ఎస్, అదే ఇట్ హాజ్ మిస్డ్. నాలాగా అనేక మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్లాట్లలో పర్మిషన్ తీసుకున్నారు. కరెంట్ పర్మిషన్ ఉంది, మీటర్స్ ఉన్నాయి, మున్సిపల్ పర్మిషన్స్ ఉన్నాయి ఇల్లు కట్టుకోవడానికి. అవన్నీ కూడా మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ కూడా తీసుకున్నాం. LRS we have paid. LRS paid in the municipality. It is not a full-fledged HMDA layout. That's why we paid to local municipality LRS. లోకల్ మున్సిపాలిటీలో LRS కట్టిన తర్వాత మాకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. అంటే ఆ ఇల్లు ఎందుకు కట్టుకోలేదని ప్రశ్నించవచ్చు. అంటే 2017లో మనకు నోటుబందీ అనేది ఒక సంక్షోభం జరిగింది. దాని తర్వాత 2000లో మనకు కరోనాలో సంక్షోభం వచ్చింది. ఆ తరుణంలో ఇవన్నీ కట్టుకోలేక, ఆర్థిక పరిస్థితులు బాగాలేక
ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షోభము ఇవన్నీ కారణం వల్ల కొంతమంది కట్టుకోలేరు అక్కడ. అంటే కట్టుకోలేనంత మాత్రాన అవి వాళ్ళకి కాకుండా పోతాయా? రెండవది, ఈ వ్యవస్థలు ఎందుకున్నాయి? మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎందుకుంది? ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకుంది? న్యాయ వ్యవస్థ ఎందుకుంది? ఒకవేళ మనిషికి అన్యాయం జరుగుతుంది కదా, వీళ్ళు స్పందించాలా? ఈ వ్యవస్థలు ఎందుకు స్పందిస్తలేవు? అందుకని ఈ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అనే మీడియా ద్వారా మేము ఆ వ్యవస్థలకు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన సాధ్యమైనంత మట్టుకు అన్ని, ఇప్పుడు మీకు పేపర్ వాళ్ళ కటింగ్స్ కూడా చూపిస్తాను నేను. హైడ్రా వాళ్ళు 1,80,000 కోట్ల ప్రాపర్టీని కాపాడమని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. మా సమస్య చెప్పడం జరిగింది, ఆయన స్పందించినారు. అతి త్వరలోనే ఫెన్సింగ్ పార్కులు అన్నిటి కూడా ఫెన్సింగ్ వేస్తానని చెప్పడం జరిగింది. హైడ్రా కాపీ కూడా మీకు పెడతాను. హైడ్రా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా స్పందించినారు, దే ఆల్రెడీ దే పుట్ అప్ ద ఫైల్ that shortly they are going to fence that all the parks. శాంతశ్రీరామ అది వేరు. ఆ లోతుకుంట అనే ఒక 40 ఎకరాల స్థలంలో ఇదే శాంతాశ్రీరామ్, ఈ ఫేక్ లీడ్ తయారు చేసినటువంటి శాంతాశ్రీరామ్ ఆ లోతుకుంటలో సర్వే నెంబర్ 1 and 2, మరి ఆ పూర్తి వివరాలు నా దగ్గర లేవు కాబట్టి అంత స్పష్టంగా చెప్పలేను. నేను పేపర్లో జరిగింది ఏంటంటే ఆయనకున్నది 10 ఎకరాలు, ఆ 10 ఎకరాల్లో ఇంకా 10 ఎకరాలు కబ్జా చేసిండదు. అందుకని ఆ 10 ఎకరాలను కాపాడడానికి హైడ్రా ఎంటర్ అయింది. అది ఫెన్సింగ్ చేయడానికి పోతే ఈయన కంటెంప్ట్ అది కోర్టు వేసినాడు అని చెప్పడం జరిగింది. అది పేపర్ ముఖంగా మేము చదవటం జరిగింది, కానీ డాక్యుమెంట్స్ మా దగ్గర లేవు. అంత స్పష్టంగా మనం దాని గురించి చెప్పలేము. అది సేమ్ శాంతా శ్రీరామ్ లోతుకుంట ల్యాండు, ఈ కండ్లకోయ ల్యాండు, మేడ్చల్ ల్యాండు సేమ్ శాంతా శ్రీరామ్ బిల్డర్ చేయడం జరిగింది. అంటే ఉన్నారు మేడం, అంటే వాళ్ళు దే యాబ్సెంట్ బికాస్ ఆఫ్ దే హ్యావ్ గివెన్ ద డాక్యుమెంట్స్ టు ద హైడ్రా. దే ఆర్ నాట్ ప్రొజెక్టింగ్ బిఫోర్ ద మీడియా బికాస్ ఆఫ్ ద మేనేజ్మెంట్, పవర్ఫుల్ మేనేజ్మెంట్ ఈస్ దేర్. నేను ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ పార్టీలో లేను. మేము కేవలము సామాన్యులుగా ఉంటున్నాము. 2014లో ఎస్. నేను ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. దాని తదనంతరమే ఇప్పుడు ఎఫ్ఐఆర్ అవడం జరిగింది. ప్రజాభవన్లో ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. సంబంధిత మంత్రుల గారికి అందరికీ ఇవ్వడం జరిగింది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. అవన్నీ అక్నాలజ్మెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. మీకు ఇమ్మంటే ఇస్తాను. అది ఇచ్చిన తర్వాతనే ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది. అక్కడ డైరెక్ట్ వాళ్ళు ఎట్లా వస్తారు? వాళ్ళ మనుషులు వస్తారు. వాళ్ళ మనుషులు వచ్చి బెదిరిస్తారు. నువ్వు ఫొటోస్ ఉన్నాయి మా దగ్గర. హైడ్రా వాళ్ళు అక్కడ ఎంక్వైరీ చేయడానికి, అంటే సర్వే చేయడానికి వస్తే వాళ్ళ మీద కూడా తిరగబడ్డారు వాళ్ళు. ఆ ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ అది హైడ్రా వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి. 261 ప్లాట్స్ కబ్జాకు లెక్కకు చెప్పలేము, కానీ నేను దాంట్లో ఒక వ్యక్తిని. కబ్జా గురైన దాంట్లో చాలామంది ఉన్నారు. భయభ్రాంతులకు గురవుతున్నారు, బయటికి రావట్లేదు. ఉంటారు, ఒక 20-30 మంది ఉంటారు సుమారుగా. భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏమవుతుంది, మా ప్రాణాన్ని ప్రాపర్టీ పోతే పర్వాలేదు, కానీ మా ప్రాణాంతకం ఉంది కదా అనే ఆలోచనతో ముందుకు వస్తలేరు. అంటే లేదు, అంటే మనకు వాళ్ళు భయపడి రాలేరు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ భూములని
భూబకాసుల చెరల్ని విడిపించటానికి మా యొక్క పూర్తి ప్రయత్నము తెలంగాణ భూములు కాపాడాలని చెప్పేసి, అంటే నేను ఒక బాధితుడిగా, నా యొక్క తెలంగాణ పోరాటంలో భాగస్వామిగా నేను ఈ యొక్క తెలంగాణని కాపాడాలనే ఉద్దేశంతో, తెలంగాణ భూములను కాపాడాలనే ఉద్దేశంతో, ప్రభుత్వ భూములు కాపాడాలి, ప్రైవేట్ భూములు కాపాడాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రెస్ మీట్ ఉండడం జరిగింది.